మీరు ఇక్కడే నిల్చోండి, జైలర్ గారు వచ్చి మీరేం పని చేయాలో చెప్తారు. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండాలి కాబోలు. ఇక్కడెందుకు అత్తయ్య గారు, సెల్లో కూడా ఉండొచ్చు. నువ్వు నొక్కవే. అటు పోదాం పదండి. ఓయ్ ఎవరే మీరు? నువ్వెవత్తివే? నన్నెవత్తివే అంటావా? నేనెవరో తెలుసా? కళ, చంద్రకళ. హే, నువ్వు కళ అయితే ఇక్కడ సూయ అనసూయ అనసూయ. ఏంటి జైలుకి కొత్త? కొత్త జైలుకే, నేరాలకు కాదు. నా బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. నన్ను కెలకొద్దు, కొంపైపోతావు. ఏయ్, అందరూ నేరాలు చేసి లోపలికొస్తారు, కానీ ఈ చంద్రకళ లోపలికొచ్చాక కూడా నేరాలు చేయగలదు. ఏయ్ యాదవ్ సోదాపి, నీకేం కావాలో చెప్పు. ఈ జైల్లోకి ఎవరొచ్చినా ముందు నన్ను కలవాలి, నా కాళ్లకు దండం పెట్టాలి. దండం కాదు, నాకు తిక్కరేగిందంటే తలకి కన్నం పడిపోతుంది, జాగ్రత్త. ఏయ్, ఈ జైలు నాది, ఇక్కడున్న వాళ్ళంతా నా మనుషులు. నన్ను కాదని బ్రతకలేవు. సరే, అంతగా ముచ్చట పడుతున్నావు కాబట్టి నీ ముచ్చట నేను తీరుస్తాగా. ఏ లతా శిరీష, చంద్రకళ గారికి దండం పెట్టాలంటే పెట్టేద్దామా? ప్రస్తుతానికి మన చేతులు ఎక్కడున్నాయే? మరి వాళ్ళ కాళ్ళు మరి దండం పెట్టాలంటే కాళ్ళు ఎక్కడుండాలి? మరి ఇంకెందుకు ఆలస్యం, లేపేయండి. చాలా వదిలేయండి, వదిలేయండి. తెలిసిందా? దట్ ఈస్ అనసూయ. నాతో పెట్టుకుంటే సుర్రు సుమ్మైపోతుంది. మీరు కళ నుంచి బయటకు వస్తే కాళ్ళకు మొక్కే కార్యక్రమం మొదలు పెడదాం. ఇదంతా కళ ఏంటే, నన్ను కొట్టేసినట్టు కలగన్నావా? నీకంత సీన్ లేదు గాని కాలు మొక్కు. జల్దీ మొక్కు ముస్లి, లేదంటే చంద్రకళక్క కుక్క లెక్క బుస కొడుతుంది. ఒసేయ్, కుక్క లెక్కగాదే పాము లెక్క బుస కొడుతుందనాలే. నీ ఫేస్ ను బట్టి చెప్పిందిలే. అంటే మా అక్క కాళ్ళకు మొక్కనంటావు, నువ్వు గిట్ల మొక్కలేదో నీకేల్ కథ ముస్లి. చంద్రకళక్క, దీని కోడల్ని ఇడిచిపెట్టకు. చంపుడు చంపు. అది చంపుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాం. ఈ అనసూయ కాళ్ళు అందరూ పట్టుకోవాలి తప్ప ఈ అనసూయ ఎవరి కాళ్ళు పట్టుకోదు. నీకు చేతనైంది చేసుకో. సరే అయితే చూడు ఈ చంద్రకళ దెబ్బ. ఏంటి గొడవ? ఇది ఇల్లు అనుకున్నారా, జైలు అనుకున్నారా? తోలు తీస్తా ఏమనుకున్నారో? వెళ్ళండి, పని చూసుకోండి. ఎవరక్కడ? ఏంటి? సరే వెళ్ళు, నువ్వు వెళ్ళు. జరగా, నీ సంగతి తర్వాత చూస్తాను. నన్ను దొంగ దెబ్బ కొడతావే? చెప్తాను, నీ పని చెప్తాను. ముస్లి, నువ్వేందే గీడికొచ్చినవేంది?
నీకు తప్పించుకోవడం తెలుసు, నాకు వెంటపడి పట్టుకోవడం తెలుసు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ కొట్టేయడానికే వచ్చాను. కొట్టేస్తా, లేదంటే నాకంటే ముందు నిన్ను జైలు నుంచి బయటకు పంపిస్తా. ఆ డాక్యుమెంట్స్ లాక్కుంటా. చల్లి తల్లి, ఏందే నువ్వు లాక్కునేది? గా చంద్రకళక్కను కొట్టలేక దాని చేతిలో తన్నులు తిన్నావు. గదే నేనా? దాంతో నా కాళ్ళను మొక్కించుకునేదాన్ని, నైట్ అంతా నిద్ర లేకుండా చేసేదాన్ని. గది శ్వేత అంటే. ఏంటే దాన్ని కొడితే గొప్పోళ్ళు అయిపోయినట్టేనా? అదేనా గొప్పతనం అంటే? అయితే రోజుకు 10 సార్లు కొడతానే. 10 సార్లు కాదా ముస్లి, ఒక్కసారి కొట్టు చాలు. కొడితే? అరే ముందు కొట్టవే. కొడితే డాక్యుమెంట్ ఇస్తావా? అరే కొట్టవే. కొడితే ఇస్తావా? గట్లనే నువ్వు గనక దాన్ని కొట్టి భయపెడితే, తిరిగి అది నేను కొట్టకుంటే డాక్యుమెంట్స్ వచ్చి నీకు ఇస్తానే. నన్ను కొట్టడం కాదే, దాంతోనే నిన్ను పిచ్చకొట్టుడు కొట్టిస్తా. దాన్ని నేను పిచ్చకొట్టుడు కొడతా, డాక్యుమెంట్ తీసుకుంటా. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. పదండి. ప్రతిరోజు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నన్నాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అర్థమైందా? రోజులాగే మీ అందరితో చంద్రకళ పని చేయిస్తుంది. అదేమన్నా ఆఫీసరా మాతో పని చేయించడానికి? మా అలాగే ఖైదీనే కదా. అయితే ఏంటి, ఇక్కడ ఖైదీలందరికీ నేనే లీడర్. ఏడ్చేవల వెర్రి మొహన్ దానా. ఇదిగో జైలర్ గారు, రోజు అదే లీడర్ కాబట్టి ఈ రోజు నేను లీడర్ గా ఉంటాను. వీళ్ళందరితో నేను పని చేయిస్తాను. కుదరదు, నేనే లీడర్. నేనే లీడరా? కాదు, నేనే లీడర్. కొట్లాడుకోనికి ఇదేమైనా కోడుకూర అనుకున్నారే? లీడర్. ఇగో జైలర్ గారు, ఈ లొల్లి లేకుండా ఎవరిని లీడర్ గా పెట్టాలనో నేను చెప్తా. ఏంటది? వెరీ గుడ్, నీ ఐడియా బాగుంది. గాడ్స్, ఇప్పుడు ఒక పోటీ పెడుతున్నాను. ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఈ రోజు విన్నర్. ఏంటా పోటీ? నేను చెప్తా ముస్లి. ఆ గిన్నె లోపలున్నాయి పాల, నీళ్ళ, వేడిగున్నాయా చల్లగున్నాయా, తీయగున్నాయా పుల్లగున్నాయా సేదుగున్నాయో చెప్పాలి. అలా ఎవరైతే చెప్పగలరో వాళ్ళే లీడరు. ఓస్, అదెంత పని? అరే వీటిని టచ్ చేయకుండా చెప్పాలి. వాటిని తాకుండా ఎలా చెప్తారమ్మా? మేమే కాదు, ఎవ్వరూ చెప్పలేరు. కానీ చెప్పాలి. మీరు చెప్పలేకుండా నేను చెప్తా. ఏం అక్కర్లేదు, ముందు నేను చెప్తా. ఆగురి, దీన్ని గేమ్ లెక్క ఆడాలి. ఎలా? మీకు నచ్చిన మనిషి వచ్చి గిదురు చూడాలి. దీని గురించి మీరు సైగలతో చెప్పాలి. అది అర్థం చేసుకొని అది మాకు చెప్పాలి. ఓకే, నేను రెడీ. రావే సీత. అక్క స్నానం చేస్తే వచ్చిన సబ్బునరగా. రెండు ఆన్సర్స్ తప్పు చెప్పిండ్రు కాబట్టి మీరు ఫెయిల్ అయ్యిండ్రు. నెక్స్ట్ రాముశ్లీ, ఇవ్వవే. తాగండి తెగారు.
దంచి దంచి అయ్యో ఇంకా దంచి ఇంకా దంచి ఇంకా దంచి బాగా దంచి ఓ తల కొట్టుకుని నిన్ను అయ్యో ఓ పాలు తాగి పాలు 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 కాదు. కాదా? చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా? ఓ వేడిగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. తింటే నోరు తెరవచ్చు. కారంగా ఉంది కారంగా ఉంది. ఇదో పోటీ తొక్కలో. నేను చెప్పలేకపోతే ఇంకెవ్వరూ చెప్పలేరు. నేను చెప్తా ముష్లి. కాదు కాదు, నీ కోడలతో చెప్పిస్తా. నాతోనా? సరే చెప్పించువే. దానంతటదే ఇరుక్కుంది. అది చెప్పింది అర్థమైనా అన్ని రాంగ్ సమాధానాలు చెప్పి ఓడించే. నేను చూసుకుంటా కదా అత్తయ్య గారు, నాకు వదిలేండి. చెప్పవే. స్టార్ట్ చేయమ్మా శ్వేత. చెప్పమంటే అటువైపు ఇటువైపు చూస్తావేంటే? చెప్పా. చెప్పవే. వేడి వేడి గంచిరెళ్ళి నా మొహాన్ని కొడతావుటే. అయ్యో ఇదేంటి చేదుగా ఉంది. గది లెక్క. అయ్యో అందరూ విన్నారు కదా, అది గంజి నీళ్ళని, చేదుగా ఉందని, వేడిగా ఉందని ఎట్లా చెప్పించిందా? కాబట్టి ఈ పోటీలో నేనే విన్నర్. చాలే, దాన్ని పట్టుకోకుండా చెప్పాలని కండిషన్ పెట్టావు కదా, మర్చిపోయావా? నేను పట్టుకోవద్దన్నది మిమ్మల్ని, నన్ను కాదు. పైగా లోపలున్న లిక్విడ్ ని పట్టుకోవద్దు అన్నాను, గంతేగాని గిన్నెను పట్టుకోవద్దు అన్నానా? ఇది మోసమా? అదే తిట్టే ప్రాస బాగుందని వాడేశానక్క. స్టాప్ ఇట్. పెట్టిన ఈ పోటీలో శ్వేతే గెలిచింది కాబట్టి ఈ రోజు మీ అందరికీ లీడర్ శ్వేతనే. సో ఈ రోజు నుండి ఎవరెవరు ఏమేమి పనులు చేయాలో శ్వేతే డిసైడ్ చేస్తుంది. శ్వేత, క్యారీ ఆన్. థ్యాంక్ యూ మేడం. అందరూ గార్డెన్లకు పదండ్రి. పదండ్రి పదండ్రి. నడు నడు. అందరున్నారా? మీ సంగతి చెప్తా నాగురి. నా ప్రియమైన ఖైదీ ఆంటీలారా, ఈరోజు మీ కొవ్వు కరిగించనీకి, మీ బాణపుట్ట తగ్గించనీకి కొన్ని పనులు చెప్పబోతున్నాను. గవేంటి అంటే మొక్కలు నాటడం, పీకడం, కడగడం, కొట్టడం, ఊడవడం. వీటిల్లో మీకు నచ్చిన ఏ పనైనా చేసుకోవచ్చు. అమ్మో, నాటడం అంటే తవ్వాలి, పూడ్చాలి. అదే కడగడం అయితే ఈజీ. ఇదిగో నేను కడుగుతాను.
నేను పీకుతాను. నేను ఓడిస్తాను. నేను కొడతాను. వెరీ గుడ్. ఇక మీరు సెలెక్ట్ చేసుకున్న పనులు మీరు షురూ చేయండి. సరే నువ్వు రావే. జరగా వీళ్ళెవరేం చేస్తున్నారో చూడాలి. నేను పీకడం కాబట్టి పీకుతాను. ఇదిగో నేను కడగడం కాబట్టి నువ్వు పీకిన మొక్కలన్నీ నేను కడిగేస్తాను. ఓకే అలాగే అక్క, కడుగు. ఓకే. జాగ్రత్త అక్క. నీట్గా నీట్గా ఇటు ఇటు ఇలా. ఒసేయ్ నువ్వు కడిగిన మొక్కల్ని నేను ఊడిస్తానే. ఓకే, ఊడ్చేయండి అత్తయ్య గారు. అంతే అంతే అలాగే అత్తయ్య. నువ్వు నీ పని చేసుకోవే. నేను కొట్టడం కాబట్టి నువ్వు ఊడ్చిన మొక్కల్ని నేను కొడతాను. జింగ్ జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్క జింగ్ చక్క. చల్లి తల్లి అందరు కలిసి అడవి దున్న లెక్క మొక్కలన్నీ వీకి బారేస్తుండ్రేంది? నువ్వే కదా పీకమని చెప్పావు. నువ్వేగా కడగమన్నా, అందుకే కడుగుతున్నాను. అది కడిగిన వాటిల్ని నేను ఊడుస్తున్నాను. దేడిది మాకులారా, నేను వీకమంది మొక్కలు కాదే. మరి మరి గడ్డి 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 వీకమన్ననే. మరి కడగమన్నది మొక్కల్ని కాదా? కాదు, బాత్రూంలు బాత్రూంలు. ఊడమంది మాత్రం మొక్కల్ని కదా? కాదు, జైలు జైల రోడ్లు. రోడ్లా? నిన్ను కొట్టమన్నది మొక్కల్ని కాదే, సున్నం. సున్నమా? అవు. అందరెళ్ళి నేను చెప్పిన పనులు చేయండి. పోన్రి. నో, నేను బాత్రూంలు కడగను. నేను గడ్డి పీకను. నేను ఊడవను. చెప్పిన పని చేయలేదనుకో, మీ అందరికి పోచడం గట్టు పోచడం గట్టు. ఓయమ్మ నేను చంపు చంపు. నువ్వేందే గిన్నె కోడ్లక గిన్నె నిలబడ్డావు? నేను సున్నం కొట్టను. నా బదులు నువ్వు సున్నం కొట్టు, లేదంటే నా సంగతి తెలుసుగా. ఏడవకే, ఇప్పుడేంది? నీ బదులు నేను సున్నం కొట్టాలి గంతే కదా. కానీ ఎవరొచ్చి అడిగినా నువ్వే సున్నం కొట్టినవని చెప్పాలి. ఇదేంది ప్లేట్ మార్చింది? అట్లనే చెప్తలే. సరే చూసుకో, ఇక ఇరగదీస్తా. అమ్మయ్యా, తప్పించుకున్నాను. మనం ఎంజాయ్ చేద్దాం. అవును, ఇదేది? ఓయ్ వస్తున్నానుండా. నన్నే పెయింట్ వేయమంటావే? చెప్తా నీ పని. భలే దొరికావే. ఐడియా.
చెప్తాను నీ పని. ఐడియా. ఐడియా.